ఆగస్టు 9న వైసీపీ బీసీ రణభేరి నిర్వహిస్తోంది. కూటమి పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాధి చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. బీసీలు డిప్యూటీ సీఎం పదవికి అర్హులు కాదా అని జోగి ప్రశ్నించారు. అప్పల్ రాజుని రాజకీయంగా పతనం చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ విమర్శించారు. జోగి రమేష్ ఇంకా ఏమన్నారు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా రిపోర్ట్ చేస్తున్నారు. 9న బీసీ గర్జన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది. వరుసగా బీసీ నేతలను అరెస్టులు చేయడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ఇదే అంశాలు, ఇంకా ఎలాంటి అంశాలపైన ఈ బీసీ గర్జన జరగబోతుందనే అంశం మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఈ బీసీ గర్జనలో ఏ అంశాలు మీరు తీసుకుని వస్తారు, ఎంతమంది వస్తారు, ఏంటి, ఎలా ఉంది మీ ప్రణాళిక? రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 200 మంది బీసీ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒక చోట ఒక వేదిక మీదకి రాబోతూ ఉన్నాం. విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు నాడు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. బలహీన వర్గాలని, బీసీలని బానిసలుగా చూస్తున్న చంద్రబాబు నాయుడు సర్కార్కి, కుట్రల సర్కారు, కూటమి సర్కార్కి ఒక బీసీలంటే బానిసలు కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఉన్న వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే గమనించారు. కాబట్టి బీసీలు డిప్యూటీ సీఎంగా ఉండటానికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అర్హులం కాదా అని చెప్పేసి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన స్కీమ్స్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్కార్లో, ఈ కూటమి సర్కారులో, ఈ కుట్రల సర్కారులో తీసిపారేయడం జరిగింది. ఈరోజు సామాజిక న్యాయం అనేది ఈ ప్రభుత్వంలో జరగట్లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా, సామాజిక న్యాయం ఎక్కడుంది? రాజకీయంగా పొజిషన్స్ ఇవ్వట్లేదన్నా, లేకపోతే బీసీలకు ఎలాంటి న్యాయం చేయట్లేదన్నా, అంటే ప్రజల సమస్యల గురించా? సామాజిక న్యాయం తుంగలో దొక్కాడు. సామాజికంగా, ఆర్థికంగా ఈరోజు మా పిల్లల్ని, చదువుతున్న పిల్లలకి కనీసం ఫీజులు కట్టే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు. హాస్పిటల్కి వెళ్తే మా బలహీన వర్గాలకి హాస్పిటల్లో ఫీజు కట్టే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేదు. పథకాలన్నీ కూడా తొంగలో దొక్కేశాడు. వాణిని వినిపిస్తూ ఉంటే, మా వాణిని నొక్కేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే మా నాయకుల మీద టార్గెట్ చేస్తూ ఉన్నావు, మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతా ఉన్నావు, రాజకీయంగా సమాధి చేస్తూ ఉన్నావు, సామాజిక న్యాయానికి తొంగలో దొక్కావు. మా వర్గాల ప్రజలకి ఎటువంటి మంచి పథకాలు ఇచ్చే జగనన్న పరిపాలన పోయి నిన్ను గెలిపించినందుకు మా వాళ్ళందరినీ కూడా పథకాలు లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడికి సర్కారుకి ఈరోజు బుద్ధి చెప్పాలని బీసీ రణబేరి, బీసీలని అందరం కూడా గర్జించబోతా ఉన్నాం. చంద్రబాబు సర్కార్ని దింపటం కోసం మేమందరం కూడా సమాయత్తం అవుతా ఉన్నాం. నేరం జరిగినప్పుడు యాక్షన్ తీసుకుంటారు కదా. సిదిల్ అప్పలరాజు వాళ్ళ అబ్బాయి చేసిన యాక్సిడెంట్ అదన్నీ ఉన్నాయి కదా, నేరం జరిగింది కాబట్టి ఈయన సాక్ష్యాధారాలు తారుమారు చేశారనే కదా ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. సీదిరి అప్పలరాజు కుమారుడు పొరపాటు జరిగింది, చిన్న కుమారుడు అవ్వచ్చు, పొరపాటు జరిగింది, అరెస్ట్ చేశారు కదా. అప్పలరాజు ఏం చేశాడు? అప్పలరాజును కూడా అరెస్ట్ చేస్తారా? ఇది దారుణం కదా. అంటే కుట్ర కోణం దాగా అప్పలరాజు మీద రాజకీయంగా అక్కడ పతనం చేయాలంటే అప్పలరాజుని అరెస్ట్ చేస్తే, అప్పలరాజు గొంతు నొక్కితే, అప్పలరాజు వాడి వినిపించకుండా ఉంటే చంద్రబాబు నాయుడు సంతోషపడతాడా? ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటును వేలెత్తి చూపు. మమ్మల్ని అరెస్ట్ చేసావు, ఏముంది, ఎక్కడ? వైఎస్ఆర్సీపీ మొన్న కాపోలు అంతా కలుసుకొని ఒక మీటింగ్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ బీసీలు అంతా మీటింగ్ అవుతారు. అంటే మీరు కులాల వారిగా వెళ్తున్నారా? కాపులందరూ కూడా కలిసి ఐకమత్యంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి మేలు అని చెప్పేసి మొత్తం కూడా గళమిప్పారు. అదేవిధంగా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా, బలహీన వర్గాల నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనే బ్రహ్మాండమైన పరిపాలన, మన వర్గాలకి న్యాయం జరిగింది, మన వర్గాలకి సామాజిక న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి అందరం కూడా ఒకతాటి మీదకి వస్తూ ఉన్నాం, బీసీ రణబేరిని వినిపించబోతా ఉన్నాం, చంద్రబాబు సర్కార్ని కూల్చేయబోతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.
బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళకి కావాల్సిన పథకాలు కానీ లేకపోతే రాజకీయంగా ఇవ్వాల్సిన పదవులు కానీ ఇవన్నీ ఏవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. సో ఖచ్చితంగా బీసీ గర్జన ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని చెప్పి మాజీ మంత్రి అంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో, హసీనా, TV9, ఇబ్రహీంపట్నం.